ఊపిరి ఆగిపోయే ముందే మీ అన్నయ్య ఆ ఇంటికి వెళ్ళి మీరందరూ ఆయనకి అండగా ఉంటే నేను సంతృప్తిగా వెళ్ళిపోతాను. ఇది నా చివరి కోరిక ఆదిత్య. నన్ను విడిచిపెట్టి వెళ్ళరు. నేనే ఆలోచిస్తానులే. ఏంటొదిన అలా మాట్లాడింది? అన్నయ్య వదిలిపెట్టి వెళ్ళడు, నేనే ఆలోచిస్తానని ఎందుకంది? పైగా చివరి కోరిక అంటుందేంటి? ఏమై ఉంటుంది? వదిన అన్నయ్యని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా ఉంది. మై గాడ్! ఆదిత్య నాకే ఫోన్ చేస్తున్నాడు. ఈ టైంలో ఇటెందుకు వెళ్తున్నాడు? ఖచ్చితంగా నా కోసమే వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తే నేను లేను అన్న విషయం తెలిసిపోతుంది. వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఈ క్షణం నుంచి నువ్వు నాకు తమ్ముడివి కాదు, నేను నీ అన్నని కాదు. పోరా బయటికి. అబ్బాబ్బాబ్బా, ఈ టైంలో ఎవరబ్బా? హలో, రతాల్, నేను ఆదిత్యని. చెప్పు ఆదిత్య బాబు, ఈ టైంలో ఫోన్ చేసినారేటి? రతాలు, వదిన ఇంట్లోనే ఉందా? అదేటి బాబు అలాగడుగుతారేటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉందా లేదా? మీ అన్నయ్య గారు వదిన గారు లోపల నిద్రపోతున్నారు బాబు. సరే, ఓకే, ఉంటాను. ఏటిది? పొద్దుట లేవగానే ఇంటి ముందు సిమ్మి ముగ్గెట్టందే ఏ పని చేయదు కదా సీతమ్మ గారు. మరి అట్లాంటిది ఇంతవరకు బయటికే రాలేదు, ముగ్గు కూడా ఎట్లేదేంటి? ఇదేటిది? తలుపు తీసే ఉంది.
రాంబాబు గారు ఒక్కరే ఉన్నారు. సీతమ్మ గారు అడిగిపోయినట్టు. సీతమ్మ గారు, సీతమ్మ గారు, ఇదేంటిది? సీతమ్మ గారు ఎక్కడ కనిపించడం లేదు. రత్తాలు, వదిన వదిన ఇంట్లోనే ఉందా? అమ్మో, రాత్రి ఆదిత్య బాబు గారు ఫోన్ చేసి అడిగితే ఇంట్లోనే ఉందని చెప్పేసినానే. అయ్యో, చెప్పు రత్తాలు. బాబు, రాత్రి తమరు మీ వదిన గారి గురించి అడిగినారు కదా. ఆ, అడిగాను. సీతమ్మ గారు పొద్దుటే నేను లేచి చూసేసరికి కనిపించడం లేదు బాబు. ఏంటి రత్తాలు నువ్వు చెప్పేది? వదిన కనిపించకపోవడం ఏంటి? రాత్రి ఇంట్లోనే ఉందన్నావు కదా. నాన్న చూసినప్పుడు ఉన్నారు బాబు, కానీ పొద్దుటే లేచి చూస్తే లేరు. నాకు చాలా భయంగా ఉన్నది బాబు. ఎంత పని చేసావు రత్తాలు. నాకు అనుమానం వచ్చే రాత్రి ఇంటి దగ్గరకు వచ్చి ఫోన్ చేశాను. ఇంట్లో ఉన్నారని చెప్పాకే నేను వెనక్కి వచ్చాను. లేదంటే రాత్రే. సరే, నేను వస్తున్నాను. బాబు, రాంబాబు గారు. ఏంటి రత్తాలు, ఇల్లు ఉడవాలా? సరే కానీ. సీతా, సీతా, కాఫీ తీసుకురా. బాబు, సీతమ్మ గారు ఇంట్లో లేరు బాబు. ఏంటి? అవును బాబు, నన్ను పొద్దుటి నుంచి ఇల్లు మొత్తం ఎతికేసినాను బాబు, కానీ సీతమ్మ గారు ఎక్కడా కనిపించలేదు. లేకపోవడం ఏంటి రత్తాలు? రాత్రంతా నాతోనే ఈ గదిలోనే ఉంది కదా. ఏమో బాబు. వాష్రూమ్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? The number you are calling is currently switched off. ఏటైనది బాబు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది రత్తాలు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు భయంగా ఉన్నది బాబు. ఎప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టరు కదా బాబు. అన్నయ్య, వదిన వదిన కనిపించట్లేదంటే కదా. ఎక్కడికి వెళ్ళింది ఏమన్నా తెలిసిందా? సీత కనిపించట్లేదని నీకెలా తెలిసిందిరా? నాకు అనుమానం వచ్చింది. అనుమానమా? అదే అన్నయ్య, నేను అన్న మాటలకి తను ఇల్లు విడిచి వెళ్ళిపోయిందేమోనని. రేయ్ ఆదిత్య! బాబు గారు వద్దు బాబు గారు, వదిలిపెట్టండి బాబు గారు. ఇదంతా నీ వల్ల జరిగిందిరా. నీ వల్ల బాబు గారు, మీకు దండం నీ వల్లే జరిగింది. వదలండి బాబు గారు. ఇప్పుడు నాకు అర్థమైంది. సీత వెళ్ళిపోయిందిరా. నీ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అన్న మాటలు, వేసిన నిందలు భరించలేక, నా సీత అవమానం తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా. రే, ఎందుకురా ఇలాంటి పని చేశావు? నిన్ను మీ వదిన ఎంత బాగా చూసుకునేదిరా. కన్న తల్లి లాంటి వదిన మీద ఇన్ని నిందలు వేసి తన మనసుని గాయపరిచావురా. అది నేను రై మాట్లాడద్దు. నీకసలు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎవరో బయట వాళ్ళు, సీత గురించి తెలియని వాళ్ళు ఏదో అన్నారంటే అర్థం ఉంది. కానీ అన్నీ తెలిసిన వాడివి, లక్ష్మణుడు లాంటి వాడివై ఉండి సీత మీద నిందలు వేస్తావా? తన మనసు విరిగిపోయిందిరా. నువ్వన్న మాటలకి ఎవరికి మొహం చూపించుకోలేక, అవమానం భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా. ఎక్కడికెళ్ళిందో ఏమైందో కూడా తెలీదురా. నేను జన్మలో క్షమించను. అన్నయ్య, నా సంగతి తర్వాత అన్నయ్య. ముందు వదిన ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పదన్నయ్య. రేయ్! నన్ను ముట్టుకుంటే కంపరంగా ఉంది. నువ్వు తమ్ముడు అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. ఛే!
అన్నయ్య ఓలమ్మో ఓలమ్మో, రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల మధ్య ఈ గొడవలేటి భగవంతుడా. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావన్నది జన్మకే అందము. వెలుగులను చల్లు నీ దారిలో, పేరు నిలిపెళ్ళు నీ యాత్రలో. ప్రేమే పంచే మనసు నీకుంటే, పెంచే మంచే వస్తుంది వెంటే. విలువే ఉంది ఊపిరే ఉంటే, నిన్ను మరిచిపోరా కనబడకపోతే. సరిదిద్దుకోలేనిది కాలము నీ నవ్వులు. అత్తయ్య ముగ్గెలా ఉంది? నీలాగే అందంగా ఉందమ్మా. అవునా, థ్యాంక్స్ అత్తయ్య. సీత కూడా ఇలాగే ఉదయం నిద్ర లేచేసరికల్లా ఇంటి ముందు ముగ్గు వేసేది తెలుసా? అవునా అత్తయ్య? ఆ సూర్యోదయం కంటే ముందే ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి అనే దానికోసం రోజు ఉదయం 4 గంటలకల్లా నిద్ర లేచేది. నేను వద్దు అంటున్నా వినేదే కాదు. నీకొక విషయం చెప్పనా శైలు? నిజంగా ఆడపిల్లంటే సీతలాగే ఉండాలి. నిజం చెప్పాలి అంటే నాకంటే కూడా నాకు సీతే నచ్చుతుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేద లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని ఆడపిల్ల ఎలా ఉండాలో చెప్పారు. సీత అచ్చం అలాగే ఉంటుంది. రామ్మ అందరికీ దూరంగా ఉన్నా నేను ఇంత తట్టుకొని ఎలా ఉన్నానో తెలుసా? రామ్కి తోడుగా సీత ఉందని ధైర్యం. రామ్కి ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. మంచికి మంచి, చెడుకి చెడు. తప్పు చేస్తే క్షమిస్తుంది. తప్పుడు దారిలో వెళితే చక్కదిద్దుతుంది. అమ్మలా ఆకలి చూస్తుంది. మంత్రిలా సలహాలిస్తుంది. ఆడపిల్లంటే నిజంగా అలాగే ఉండాలి. ఆడపిల్లని అలాగే పెంచాలి. అత్తయ్య మీరు చూస్తూ ఉండండి, తొందరలోనే మీ అబ్బాయి నేను కలిసి సీతక్కని రాంబాబు గారిని ఇంటికి తీసుకొని వస్తాం. అమ్మా 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 ఏంటాదిత్య, ఏమైంది? అయినా ఇంత పొద్దుటే ఎక్కడికెళ్ళావు? అమ్మా అమ్మా అది రామన్నయ్య దగ్గరికి వెళ్ళానమ్మా. ఇంత పొద్దుటే ఎందుకెళ్ళావు? అన్నయ్య రమ్మన్నాడా? అమ్మా నీకెలా చెప్పాలో తెలియడం లేదమ్మా. ఏమైందిరా? వదిన, సీత వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందమ్మా. వదిన వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? ఈ మధ్య ఆదిత్యకి అందరినీ ప్రాంక్ చేయడం బాగా అలవాటైంది అత్తయ్య. ప్రాంక్ కాదు శైలు, నేను చెప్తుంది నిజం. నిజంగానే సీత వదిన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. రామన్నయ్య నేను అంతా వెతుకుతున్నావమ్మా. ఎందుకు వెళ్ళిపోయిందిరా? అసలు సీత రామ్ని విడిచిపెట్టి ఎలా వెళ్తుంది?
అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదమ్మా. రామన్నయ్య అక్కడ వెలవెల్లాడిపోతున్నాడమ్మా. నువ్వు వెళ్తే మంచిదమ్మా. ఇప్పుడే వెళ్తాను. డ్రైవర్, వావ్, ఒక గుడ్ న్యూస్. సీతని ఎలా రామ్ నుంచి విడదీయాలా అనుకున్నాను. మొత్తానికి నాకు కష్టం కలిగించకుండా తనే వెళ్ళిపోతుందన్నమాట. వెరీ గుడ్. ఇది ఇది కదా కావాల్సింది. ఆదిత్య, అసలేం జరిగింది? సీతక్కకి రాంబాబు గారంటే చాలా ప్రాణం కదా, అలాంటిది ఆయన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయింది? నాకేం అర్థం కాలేదు ఆదిత్య. నీకు తర్వాత చెప్తానులే కానీ ముందు లోపలికి పద. అత్తయ్య, కాఫీ. చూడు, నువ్వు కాఫీలు తెచ్చి ఎంత కాకా పట్టినా సరే నాకు నువ్వు నచ్చవు. నువ్వు చందుకి విడాకులిచ్చి వెళ్లాల్సిందే. అత్తయ్య, ఎందుకు పదే పదే ఆ మాట అంటున్నారు? నేను చందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు చందు అంటే ఇష్టం అత్తయ్య. మీరు ఏమన్నా, మీరు ఏం చేసినా అన్నింటికీ తలవంచుకునే వెళ్తున్నాను కదా. చివరకు ఆ వీడియో కూడా డిలీట్ చేశాను. ఇంకా ఎందుకు మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు? ఎందుకంటే నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు వెళ్ళిపోతే వాడికి డబ్బులు తెచ్చే మరో అమ్మాయిని తెచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ నువ్వు నా ఆశలు నాశనం చేశావు. మీకు కావాల్సింది డబ్బే అయితే ఆ డబ్బు నాకు వస్తుంది. ఏది? ఎక్కడి నుంచి వస్తుంది? మా ఆస్తి పంచితే నాకు వాటా ఇస్తారు. మనం సంతోషంగా బ్రతకడానికి అది సరిపోదా? ఆ వాటా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శశి వాటా కాదు, వాత పెడుతుంది. నీకే కాదే, మీ ఇంట్లో ఎవ్వరికి పైసా దొరకకుండా మొత్తం లాగేస్తుంది. ఆ ఆస్తి రాకపోయినా ఉన్నదాంట్లో మనం సంతోషంగానే బ్రతకగలం కదా అత్తయ్య. అసలు ఒక కుటుంబం సంతోషంగా బ్రతకాలంటే ఏం కావాలి? కడుపు నిండా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. ఇవి సరిపోవా? వాటికేం తక్కువ కాకుండా బానే ఉంది కదా అత్తయ్య. ఇంకా ఏం కావాలి? అంటే మేం సంపాదించిందంతా మీకు పెట్టడానికి అనుకున్నావా? వద్దత్తయ్య, మాకేం పెట్టద్దు. నా భర్తని నేను ఉద్యోగం చేసి పోషించుకుంటాను. మీకు ఏ ఇబ్బంది పెట్టను. మమ్మల్ని ఇలా వదిలేయండి. ఏంటే వదిలేసేది? ఎందుకు వదిలేయాలి? ఛాన్స్ దొరికిందని నువ్వు నన్ను ఎన్ని కష్టాలు పెట్టావు. నువ్వు చేసినవి అంత తేలిగ్గా మర్చిపోతాననుకున్నావా? నిన్ను ఇంతకింత ఏడిపించి నిన్ను మెడపట్టి బయటికి గంటకపోతే నా పేరు సరోజనే కాదు. అమూల్య, నీకిక్కడేం పని? ఎందుకు అనవసరంగా ఆవిడతో ఆర్గ్యుమెంట్? మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఈరోజు కట్టు విప్పుతారంట. వెళ్దాం పద. టైం అవుతోంది, వెళ్దాం పద. ఏంట్రా, నీ పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తున్నావా? నువ్వేమైనా అనుకోమ్మా, నాకనవసరం. గోరా, చెప్పండమ్మా. మనం అనుకున్న ప్లాన్ రెడీయా? అంతా రెడీ అమ్మగారు. చందు, పెళ్ళాన్ని వెనకేసుకొనొచ్చి కన్న తల్లికి ద్రోహం చేస్తున్నావు కదా, చెప్తారు నీ సంగతి. రామ్, అమ్మా, రామ్, రామ్, ఊరుకో నాన్న. అమ్మా, రామ్, ఏడోకు నాన్న. అమ్మా, సీత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. అసలు ఏం జరిగింది రామ్? సీత ఇలా చేస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను రా. సీతకి నువ్వంటే ప్రాణం కదరా.
మీకు ప్రాణం కావాలా నీ భర్త కావాలా అని అడిగితే నాకు నా భర్తే కావాలి అని అంటుంది. అలాంటిది నిన్ను వదిలిపెట్టి వెళ్ళడమేంట్రా? అసలు నిజమేనా? నిజమేనమ్మా, సీత నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అవునమ్మగారు, ఉదయాన్నే లేచి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచిపెట్టున్నాయమ్మా. సీతమ్మగారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. తన కోసం వెతికానమ్మా, ఎక్కడ కనిపించలేదు. సీత ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. సీత ఎక్కడికి వెళ్ళింది అనేది కాదు, అసలు ఎందుకు వెళ్ళింది అనేది కావాలి. ఏ కారణం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోదురా. ఏదో పెద్ద కారణమే ఉండాలి. చెప్పరా, అసలు ఏం జరిగింది? ఏం మాట్లాడవేంట్రా? చెప్పు. ఏం లేదమ్మా, నేను తననేమంటాను. సీతకి నేనంటే ఎంత ఇష్టమో, నాకు సీత అంటే అంత ప్రేమ. ఆ విషయం నీకు మాత్రం తెలీదా? ఎవరు ఏమి అనకుండా, ఏం జరగకుండా సీత ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది? రామ్, నువ్వేదో దాస్తున్నావురా. చెప్పరా, ఆ కారణం ఏంటో చెప్పు. రత్తాలు, నువ్విక్కడే ఉంటావుగా, నీకు నిజం తెలిసే ఉంటుంది. నువ్వైనా చెప్పు. నాకేడు తెలుదమ్మగారు. ఎవరికి తెలియకుండా, ఎవరు ఏం చేయకుండా సీత ఎందుకు వెళ్ళింది? రామ్, దయచేసి నోరు విప్పరా. మీతో కలిసి బ్రతికే అదృష్టం నాకు లేదు. నన్ను క్షమించండి.